సమస్త ప్రశంసలు సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు ఏబరల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లాహ్ తబారక వ తఆలా. చాలా చోట్ల మనం పెళ్లిళ్ళకి వెళ్తున్నాం. సుమారు 30, 40, 50, 100 పెళ్లిళ్ళు కూడా వెళ్ళిన వాళ్ళు మనలో ఉన్నారు. కానీ అసలు ఆ పెళ్లి సందర్భంగా ఏం చదువుతాడో, అసలు భార్యాభర్తలు అట్లేంటి, పవిత్రమైనటువంటి ఈ పవిత్ర బంధం, ఆ పెళ్లి యొక్క సందేశం ఏంటి సమాజంలో ఎవరికి తెలియదు, చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు. సరే, వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకోవడం, వీళ్ళతో మాట్లాడుకోవడం, డ్రెస్సులు చూసుకోవడం, మ్యాచింగ్ అయిందా లేదా చూసుకోవడం, స్నేహితులతో చుట్టాలతో మాట్లాడుకోవడం, తర్వాత షాదీ ముబారక్ అని చెప్పేసి వాటేసుకుని వెళ్ళిపోవడం. ఏముంది, ఏం అర్థమైంది మనకి? సోదరులారా, పెళ్లి సందర్భంలోనే కాకుండా నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతి సందర్భంలో 3 వాక్యాలు చదివేవారు. ప్రత్యేకించి పెళ్లి సందర్భంలో కూడా చదివేవారు. సూరతుల్ ఆలి ఇమ్రాన్ సూర నంబర్ 3 వాక్యం నంబర్ 102, సూర నిసా సూర నంబర్ 4 వాక్యం నంబర్ 1, సూరతుల్ అహ్జాబ్ సూర 36 వాక్యం నంబర్ 71, 72 చదివేవారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, యా అయ్యుహల్లదీనా ఆమనుత్తకుల్లాహ్, ఓ విశ్వాసులారా, నిజంగా నీ గుండెల్లో అల్లాహ్ మీద ప్రేమే ఉంటే, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారంటే అభిమానమే ఉంటే, యా అయ్యుహల్లదీనా ఆమనుత్తకుల్లాహ్, విశ్వాసులారా భయపడండి అని. హక్క తుకాతికి ఏ విధంగా భయపడాలో ఆ విధంగా భయపడండి. నువ్వెక్కడున్నా, ఏం చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, జన సమూహంలో ఉన్నా, చీకట్లో ఉన్నా, వెలుగులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, భార్యా పిల్లలతో ఉన్నా, తల్లిదండ్రులతో ఉన్నా, అన్నదమ్ములతో ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, హక్క తుకాతిహి, ఏ విధంగా ఆయనకు భయపడాలో ఆ విధంగా భయపడు. నన్ను పుట్టించినటువంటి నా స్వామి నన్ను చూస్తున్నాడు అని ఆయనకి భయపడు అన్నాడు. వలే తముతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్, మరియు ఒకవేళ నువ్వు నిజంగా ఈ లోకాన్ని వీడవలసి వస్తే ఒక విశ్వాసిగా, ఒక దైవ విధేయుడిగా, ఒక ముస్లింగా మాత్రమే ఈ లోకాన్ని వీడు అన్నాడు. సోదరులారా, విశ్వసించినటువంటి మనకే చెప్తున్నాడు, వలే తముతున్న ఇల్లా వాంతుం ముస్లిమూన్ అంటే నీవు ఒక ముస్లింగానే ఈ లోకాన్ని వీడు అన్నాడు. సోదరులారా, నిజంగా ముస్లిం అనేది కులంలో పుడితేనో, ఒంటి మీద ఇలా పొడుగైన డ్రెస్ వేసుకుంటేనో, పైన ఏదో టోపీ పెట్టుకుంటేనే ముస్లిం కాదు. ప్రవక్తల కొడుకులు, ప్రవక్తల భార్యలు, ప్రవక్తల బంధువులు, ప్రవక్తలతో తిరిగిన వారు, ప్రవక్తల్ని చూసినటువంటి వారికి కూడా హిదాయత్ లభించలేదు, ముస్లిం కాలేదు. ముస్లిం అంటే క్యాస్ట్ కాదు, ముస్లిం అంటే భాష కాదు, ముస్లిం అంటే వేషం కాదు. గుండె గుడిలోంచి నిజంగా నన్ను పుట్టించినటువంటి ఆ సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త ఒక్కడే. ఈ సమస్త జగత్తును ఎవడైతే నడిపిస్తున్నాడో, ఈ ప్రపంచాన్ని ఎవరైతే పాలిస్తున్నాడో, ఆ మహా సృష్టికర్త ఒక్కడేనని విశ్వసించి ఆయన పంపినటువంటి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అనుసరించేవాడు, ఏ ప్రాంతంలో నివసించేవాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా అతడు ముస్లిం. మన నిజమే చూడండి, 950 సంవత్సరాలు నూహ్ అలైహిస్సలాం వారు అల్లాహ్ గురించి చెబితే కన్న కుమారుడు ముస్లిం కాలేదు, కట్టుకున్న భార్య ముస్లిం కాలేదు, ఖురాన్ చెప్తుంది. ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం అల్లాహ్ యొక్క స్నేహితుడిగా పిలువబడ్డాడే, ఇబ్రహీం అలైహిస్సలాం వారి కన్న తండ్రి కూడా ముస్లిం కాదు అంటుంది ఖురాన్. సాక్షాత్తు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాబాయి, వాళ్ళ పెద్దనాన్నలు అబూ లహబ్ గాని, అబూ తాలిబ్ గాని, వారి పిన్నమ్మలు, వారు కూడా విశ్వాసులు కాదు అని చెప్తుంది దైవ ప్రోక్తమైనటువంటి గ్రంథం ఖురాన్. అంటే సోదరులారా, ఇక్కడ గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దైవానికి మీరు భయపడండి, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు అని. ఖురాన్ గ్రంథంలో 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఎక్కడ కూడా ఫలానా కులం, ఫలానా మతం, ఫలానా ప్రాంతం, ఫలానా భాష, ఇది అరబ్బులకు సంబంధించిందని కానీ, ఇది ఎక్కడో పరాయి దేశం వారిదని కానీ ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. 20 చోట్లకు పైగా అంటున్నాడు, యా అయ్యుహన్నాస్, ఓ మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. అల్లదీ ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిదా, ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణం నుండి పుట్టించాడు. వఖలక మిన్హా జౌజహా,
ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. ఆ జంటతో ప్రపంచంలో ఉన్నటువంటి స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. అంటే భూమండలంలో ఉన్న 750 లేదా 800 కోట్ల మంది మానవులందరూ కూడా ఒకే జంట సంతానం, ఒకే కుటుంబ సభ్యులు. యా అయ్యుహన్నాసు ఇన్నా ఖలఖనాకుం మిన్ జకరిన్ వ ఉన్సా వజఅల్నాకుం శుఉబన్ వ కబైల లితారఫ్. మానవులారా, మీరందరూ ఒకే తల్లి ఒకే తండ్రికి జన్మించినటువంటి ఒకే జంట సంతానం అంటుంది ఖురాన్. అయితే దురదృష్టవశాత్తు గ్రంథాన్ని చదవకపోవటం వల్ల, గ్రంథంలో ఏముందో తెలుసుకోకపోవటం వల్ల, ఎందుకంటే ఏదో కులంలో పుట్టాం కానీ ఆచారాలను పాటిస్తున్నామనే కానీ దైవ ధర్మం ఏంటి, దైవ ప్రవక్త విధానం ఏంటి, అసలు ఏ విధమైనటువంటి జీవనాన్ని గడపాలి, ఎలా నేను జీవిస్తే ఆయన ఇష్టపడతాడు అన్న సంగతి 90% ప్రజలకు తెలియదు ఉండి ఆశ్చర్యపరుసు. యా అయ్యుహన్నాసు ఇత్తఖూ రబ్బకుం, మానవులారా భయపడండి ఆ మీ స్వామికి. అల్లదీ ఖలఖకుం వల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్, మరియు మిమ్మల్ని మీ పూర్వీకులను ఎవరైతే సృష్టించాడో ఆ మీ స్వామిని మాత్రమే ఆరాధించండి అన్నాడు. సూర బకరా సూర నంబర్ 2 వాక్యం నంబర్ 21. దైవం అంటున్నాడు వత్తఖుల్లా అల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. మీకు కష్టం వచ్చినప్పుడు, మీకు నష్టం వచ్చినప్పుడు మీ అంతరాత్మ ఏ పైవాడినైతే స్మరిస్తుందో, నిజంగా బాధల్లో ఉన్నప్పుడు, వేదనల్లో ఉన్నప్పుడు, మనిషి కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తన అంతరాత్మ ఆ పైవాడినే నివేదిస్తుంది, ఆ పైవాడితోనే ఘోషిస్తుంది. ఎప్పుడైతే బాధ తీరిపోయిందో, కష్టం నుండి గట్టెక్కాడో, మానవుడు ఆ పైవాడిని మర్చిపోతాడు. మా కులం లేండి, మా మతం లేండి, మాకు అడిగిపోతే పిల్లలు పుట్టారులేండి, ఇక్కడ పోతే మాకు రోగాలు తగ్గినాయిలేండి, అక్కడ పోతే మాకు కలిసి వచ్చింది లేండి, ఇది మా తాత వాళ్ళు మేము ఎప్పటి నుంచో చేసుకుంటా వస్తున్నాంలేండి. కానీ గ్రంథంలో ఏముంది, దైవ ప్రవక్త విధానంలో ఏముంది, పరలోక సాఫల్యం ఎలా ప్రాప్తిస్తుంది, కనీసం ఆలోచించడానికి కూడా సమయం లేదు. సోదరులారా, ఈ 2వ వాక్యంలో చెప్పబడినటువంటి విషయం ఏంటంటే మానవులందరూ కూడా ఒక్కటే. పీల్చే గాలి ఒకటి, త్రాగే నీరు ఒకటి, నివసించే భూమి ఒకటి, 750 కోట్ల మంది మానవులందరి శరీర నిర్మాణం ఒకటి, తల్లి గర్భంలో తయారయ్యే విధానం కూడా ఒకటే. రాత్రైనా పగలైనా అందరికీ సమానం, వర్షం వచ్చినా అందరికీ సమానం. కాబట్టి దైవం అంటున్నాడు మానవులారా భయపడండి ఆమె స్వామికి. వత్తఖుల్లా అల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం, బంధుత్వ సంబంధాలను తెంచడం మానేయండి. డబ్బులుంటే కార్లు కొనొచ్చు, డబ్బులుంటే బంగారం కొనొచ్చు, డబ్బులుంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కట్టుకోవచ్చు. కానీ డబ్బులతో బంధాలని కొనలేవు, డబ్బులతో బంధాలని కొనలేవు. నీతో ప్రేమగా, ఆప్యాయంగా, అనురాగంతో మెలిగేటువంటి ఆ బంధుత్వం డబ్బులతో కొనలేవు. డబ్బులతో ఓ బాబాయిని కొనుక్కొచ్చుకోలేవు, డబ్బులతో ఓ పిన్నమ్మని కొనుక్కొచ్చుకోలేవు, డబ్బులతో ఓ అన్నని కొనలేవు, ఓ అక్కని కొనలేవు, ఓ చెల్లిని కొనలేవు. ఈరోజు డబ్బు పిచ్చలు పడిపోయి డబ్బు 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 ఉంటేనే పరాయోడైనా మనోడైతున్నాడు. డబ్బు లేదనుకోండి, మనోడిని కూడా పరాయి వాళ్ళ చూస్తున్నాం. ఏముందిరా వాడి దగ్గర, వేస్ట్. డబ్బులతోనే నడుస్తున్నావు. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. బంధం, అనుబంధం. నువ్వు కనీసం నువ్వు పోయిన తర్వాత అల్లా అల్లా అదిగో ఆయన్ని క్షమించు అని దువా చేసేవారు ఉంటో అదృష్టం సోదరులా. నువ్వు పోయిన తర్వాత జేబులో ఉన్న రూపాయితో సహా తీసేసి వాళ్ళు ఎక్కడ చూసుకుంటారు. డబ్బు నీతో రాదు, యథార్థం. ప్రపంచ మేధావులు నియంతలు సైతం మట్టిలో పనుకున్నారు. మనం లెక్క ఏంటి? వత్తఖుల్లా అల్లదీ తసఅలూన బిహి వల్ అర్హాం, బంధాలను తెంచకండి అన్నాడు. చిన్న చిన్న మాటలు కూడా ఈరోజు బంధాలు తెంచుకుంటున్నాడు మనిషి. ఆ రోజు నేను పెళ్లికి వచ్చినప్పుడు నన్ను ఎందుకు కూర్చోమనలేదు, పలకడు, సంవత్సరం పలకడు. ఆ రోజు మేము వచ్చినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేదు. సోదరులారా, చిన్న చిన్న విషయాలు కూడా కన్న తల్లిదండ్రులతో, తోడ పుట్టినటువంటి అన్నదమ్ములతో కూడా దూరంగా ఉండే వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. బంధుత్వాన్ని తెంచుకున్నవాడు నాతో బంధాన్ని తెంచుకున్నట్టే అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, నిజంగా ఒకవేళ మీకు మీ సంపదలో శుభం కావాలంటే, మీ ఆయుష్లో బరకత్ కావాలంటే బంధువులతో మంచిగా మెలగండి అన్న. ఎప్పుడైనా పోతూ పోతూ
ఏ కారణం లేకుండా, ఏ ఈవెంట్స్ లేకుండా, ఏ ఫంక్షన్ లేకుండా బాబాయ్ దగ్గరకు వెళుతూ ఒక చొక్కా ఎప్పుడైనా కొనుక్కుని వెళ్ళావా? చిన్నమ్మ కోసం పోతూ పోతూ ఎప్పుడైనా ఒక చిన్న చీర గిఫ్ట్ గా తీసుకుని వెళ్ళావా? ఫంక్షన్లప్పుడు తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే ఈ రోజు నువ్వు పెడితే రేపు నీకు వాళ్ళు మళ్ళీ పెడతారు. బదులుకు బదులు ప్రతిఫలం ఆశించకుండా, ఏ కారణం లేకుండా ఎప్పుడైనా బంధుత్వాన్ని, బంధాలను కలుపుకున్నావా? వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఓదార్చావా? వారు బాధలో ఉన్నప్పుడు, వారి వేదనలో ఉన్నప్పుడు వారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్ళి వారితో నువ్వు ప్రశాంతంగా సమయాన్ని కేటాయించావా? నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిజమైన బంధు ప్రీతిపరుడు ఎవరయ్యా అంటే తన బంధువులు తనతో దూరం అవుతున్నప్పటికీ బంధుత్వాన్ని కలుపుకోవాలని ప్రయత్నం చేసేవాడు. నిజంగా నీ వాళ్ళందరూ నేను పక్కన పెట్టేశారు. అరే వీడు వినేట్రా మాట, వాడేందో ఎప్పుడు నమాజ్ అంటాడు, ఉపవాసాలు అంటాడు, ఖురాన్ అంటాడు, షిరిక్ అంటాడు, బిదత్ అంటాడు. నిన్ను దూరం పెడుతున్నారు, నిన్ను దగ్గర రానివ్వట్లా. పోనీ నువ్వు భేదవాడని చెప్పేసి నిన్ను దూరం చేస్తున్నారు. అయినప్పటికీ నువ్వు వారితో కలిసిమెలిసి ఉంటే నిజమైన బంధు ప్రీతిపరుడు అతడు అన్నారు. కాబట్టి బంధాలను తెంచకండి అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నింటినీ సృష్టించిన తర్వాత బంధుత్వము అల్లాహ్ చుట్టూ తిరుగుతూ ఏడుస్తూ ఉందంట. బంధుత్వమా ఏంటి అంటే, అల్లా ఎవరైనా సరే నన్ను తెంచుకుంటే నేను తట్టుకోలేను అంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, బంధుత్వమా నిన్ను తెంచినవాడు నాతో కూడా బంధాన్ని తెంచినట్టే అతడు నరకంలో ప్రవేశిస్తాడు అని చెప్పారు. సోదరులారా, ఎక్కడ మానవత్వం, ఎక్కడ ఆ బంధుత్వ సంబంధాలు, అనురాగాలు, మమతానురాగాలు ఎక్కడ? డబ్బుతోనే చూస్తున్నావు, ఎంత పొలం ఉందో చూస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నాడో చూస్తున్నావు. కనీసం నా అన్న అభిమానమే ఈరోజు మనసులో దూరం అయిపోయింది. కాబట్టి ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ప్రశాంతత లేకుండా పోయింది. నిజంగా నీ ఆయుష్లో బరకత్ కావాలంటే బంధువుల్ని పలకరించు, ప్రేమించు, ఆదరించు. చేతనైనంత నీ ఆస్తి మొత్తం రిజిస్ట్రేషన్ చేయమంటల్లా, నీకున్నది మొత్తం వాళ్ళకి ఇవ్వమంటంలా. సోదరులరా, అలాంటిది ఈరోజు వాటన్నిటికీ కూడా దూరం అయిపోయింది. వత్తకుల్లాల్లదీ తసఅలూన బిహి వల్ అర్హామ్ ఇన్నల్లాహ కాన అలైకుం రకీబా. ఎక్కడున్నా, నువ్వెక్కడున్నా ఆయన నిన్ను చూస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. ఎవరు చూడటం లేదనుకుంటున్నావు, ఎవరికి తెలియదు అనుకుంటున్నావు, నాకు మాత్రమే తెలుసు అనుకుంటున్నావు, నేను చేసేదాన్ని ఎవడు అడగడనుకుంటున్నావు, లైట్లు ఆపారనుకుంటున్నావు, తలుపులు మూసారనుకుంటున్నావు, సింగిల్ గా ఉన్నారనుకుంటున్నావు. కానీ నీ చీకటి జీవితపు రహస్యము ఎరిగిన వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. గుర్తుపెట్టుకో. హిస్టరీ నువ్వు డిలీట్ చేయొచ్చు, కానీ నీ హిస్టరీ ఆయన దగ్గర సేఫ్ గా ఉంది. ప్రతిదానికి జవాబు ఇవ్వాల్సింది. ఎక్కడ ఎవరిని తిట్టావు, ఎక్కడ ఎవరిని కొట్టావు, ఎక్కడ ఎవరికి అగ్గొట్టేశావు, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టావు, ఎక్కడ ఏ విధంగా నీ జీవితం మొత్తం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయేదాకా, ఊహ తెలిసిన దగ్గర నుంచి ఊపిరి ఆగిపోయేదాకా, పడక మీద లేచిన దగ్గర నుంచి నువ్వు పాడ మీద పడుకునేదాకా నీ జీవితం మొత్తం రికార్డ్ చేస్తున్నాను. కిరామన్ కాతిబీన్ యఅలమూన మా తఫ్అలూన్. గౌరవనీయులైనటువంటి లేఖకులు ఉన్నారు. కుడి భుజం మీద నీ పుణ్యాలు రాసేటువంటి దూత, ఎడమ భుజం మీద నీ పాపాలు రాసేటువంటి దూత. నీ కోరిక తీరుతుంది, కానీ పాపం మిగిలే ఉంటుంది. నిన్న తిన్న కూర ఏంటో ఇవాళ తెలియదు, నిన్నేం కూర తిన్నావో చెప్పేంటో తెలియదు, అయిపోయింది, మర్చిపోయావు. నువ్వు చేసిన పాపపు కార్యాల కోరికలను తీరే, కానీ ఆ పాపం మొత్తం అలానే లిస్ట్ అయ్యి ఉంటుంది, మొత్తం రాస్తూనే ఉంటాడు. కాబట్టి నన్ను చూస్తున్నాడు, ఎవరు చూడకపోయినా, ఎవరు అడగకపోయినా, ఎవరు నన్ను నిలదీయకపోయినా నన్ను పుట్టించినటువంటి నా స్వామి చూస్తున్నాడు అని భయపడు. అయిపోయింది, రెండు అయిపోయింది. మూడో వాక్యం, యా అయ్యుహల్లదీన ఆమనూ తక్కుల్లాహ్. విశ్వాసులారా, అల్లాను నమ్మిన దాసులారా, భయపడండి ఆ స్వామికి. వకూలూ కౌలన్ సదీదా. స్ట్రైట్ గా మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, తిన్నగా మాట్లాడండి, నిజం మాట్లాడండి. ఎప్పుడు చూసినా అబద్ధాలు చెబుతావు,
చాడీలు చెబుతాం, లేనిపోని మాటలు చెప్తాం, వీళ్ళ మీద వాళ్ళకి చెబుతాం, వాళ్ళ మీద వీళ్ళకి చెప్తాం, లేనిపోని అన్ని కల్పిస్తాం. ఈ నాలుగు ద్వారానే నువ్వు నరకానికి వెళుతావు అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. స్ట్రైట్ గానే పిల్లోడు నెంబర్ 1 అండి. ఆ మసీదుకి వెళ్ళటం మొదలెట్టాడు. ఇదివరకు ఎట్టబడితే అట్ట తిట్టేవాడు, ఎట్టబడితే అట్ట అబద్ధాలు చెప్పేవాడు, వాడి మాట మీద నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు నెంబర్ 1 అండి పిల్లగాడు. అన్నాడు అంటే చేస్తాడు, ఇస్తాను అంటే ఇస్తాడు, ఖచ్చితం. ఇది కావాల్సిందల్లా. వకూలు కౌలన్ సదీదా, మాట్లాడితే ఖచ్చితంగా సూటిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడండి. యుస్లిహ్ లకుమ్ అమాలకుమ్ వయగ్ఫిర్ లకుమ్ జునూబకుమ్. నువ్వు నిజం చెబితే నీ పాపాలను మన్నిస్తాను అన్నాడు, నీ కర్మలను స్వీకరిస్తాను అన్నాడు. అతిఉ రసూల్, అల్లాహకు విధేయత చూపు, ప్రవక్తకు విధేయత చూపు. ఫగద ఫాద ఫౌదు నదీమ, అది అసలైనటువంటి విజయం. నువ్వేదో నేను 4 కార్లు కొనుక్కున్నాను, 10 ఎకరాల పొలం కొన్నాను, 1 అరకేజీ బంగారం కొన్నాను, ఒట్టి చేతులతో వెళ్ళిపోవాలి. గుర్తుపెట్టుకో, ఒట్టి చేతులతో వెళ్ళిపోతావు. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త కాలల్లా కాల రసూలుల్లా కాలల్లా కాల రసూలుల్లా. ఖురాన్ లో అల్లాహ్ ఏం చెప్పారు, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో ఏం చెప్పారు, ఆయన సున్నతులో ఏముంది, అదే నీకు అసలైనటువంటి విజయం. ఇవన్నీ కూడా వెళ్ళిపో. రాజులనుకున్నోళ్ళు మట్టిలో పొందుకున్నారే బాబు, మనం ఎంత? ప్రపంచాన్ని శాసించినటువంటి నియంతులందరూ కాలగర్భంలో కలిసిపోయారు, నువ్వెంత? పెద్ద పెద్దోళ్ళు, మహనీయులు, మిలియన్ మహానుభావులు, అతిరథ మహామహులు, భూస్వాములు, ఆసాములు, దొరలు లోకాన్ని వీడి వెళ్ళిపోయారు, మనం వెళ్ళిపోతాం. అల్లాహకు ఆయన ప్రవక్తకు విధేయత చూపడం నిజమైనటువంటి సాఫల్యం. ఈ 3 వాక్యాలండి పెళ్లిలో ఇయే చెప్తారు. ఇత్తకుల్లా ఇత్తకుల్లా ఇత్తకుల్లా, భయపడండి. అమ్మాయి ఎక్కడో అమ్మాయి, అబ్బాయి ఎక్కడో అబ్బాయి. అబ్బాయి చదువు వేరు, అమ్మాయి చదువు వేరు, అబ్బాయి ఊరు వేరు, అమ్మాయి ఊరు వేరు, తల్లిదండ్రులు వేరు, అన్నదమ్ములు వేరు, అలవాట్లు వేరు, పెరిగినటువంటి వాతావరణం వేరు. కానీ పెళ్లి అనేటువంటి ఒక పవిత్ర బంధంతో, ఒకే ఒక సంతకంతో జీవితాంతం మన దగ్గరకు వచ్చి మనకు సేవ చేసి మనకు సంతోషాన్నిచ్చి మనకు సంతానాన్నిచ్చి మనం బయటికి వెళ్తే లాభంగా ఉండాలి, క్షేమంగా రావాలి అని కన్న తల్లిదండ్రుల తర్వాత ఈ ప్రపంచంలో ఏ స్వార్థం లేకుండా చేతులెత్తి ప్రార్థన చేసే పర్సనాలిటీ ఏదైనా ఉందంటే అది కట్టుకున్న భార్య. స్వభావం నీకోసం పరితపించేది. ఎందుకు? నీ ఎముక నుండి తీశాడు. అందుకనే తన తల్లిదండ్రులు విడిచిపెట్టి నీ తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఆమె అన్నదమ్ములు విడిచిపెట్టి నీ అన్నదమ్ముల దగ్గరకు వచ్చి తన ఇంటిని విడిచిపెట్టి నీ ఇంటి దగ్గరకు వచ్చి జీవితాంతం నీకు సేవ చేస్తుంది. నువ్వు రాగానే అన్నం వండాలి, నువ్వు రాగానే నీళ్లు తోడాలి, నీకోసం ఎదురు చూస్తూ నువ్వే లోకంగా భావించి నీ లోకంలోనే జీవిస్తుంది. అది భార్య అంటే స్వభావం. మరి ఆ భార్యని ఎలా గౌరవించాలో అలా గౌరవించాలి. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నాడు, నిజంగా మీలో మంచివాడు ఎవరయ్యా అంటే కద్దరు డ్రెస్ వేసుకున్నాడు, 10 ఏళ్లకు 10 బంగారు పొంగరాలు పెట్టుకున్నాడు అని చెప్పలా. మీలో అందరికంటే మంచివాడు ఎవరయ్యా అంటే తన భార్య దృష్టిలో మంచివాడైతే చినిగిపోయి చొక్కా వేసుకుని నువ్వు మంచివాడివే. అల్హమ్దులిల్లాహ్. నువ్వు లేనప్పుడు ఉన్నప్పుడు మంచివాడని చెప్పిద్దు, ఎందుకంటే కొడతావని భయంగా. నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి మా ఆయన మంచోడు, నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు, నన్ను ఆదరిస్తాడు, మా బంధువులను కూడా గౌరవిస్తాడు, ఎప్పుడు నా భర్త నన్ను వేధించాడు అని నువ్వు లేనప్పుడు నీ భార్య నీ గురించి చెప్పితే నువ్వు అల్లాహ్ దృష్టిలో కూడా మంచోడు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పారు, నేను నా జీవితంలో ఏనాడు నా ఏ భార్యను కొట్టలేదు, నువ్వు కూడా నీ భార్యను కొట్టకు అన్నారు. చీటికి మాటికి మొదట వీడి వీర ప్రతాపం భార్య మీద చూపిస్తాడు. కూరలో కారం ఎక్కువైనా ఉప్పు ఎక్కువైపోయినా పిలవంగానే ఈయన కలెక్టరా, రాగానే కుర్చీలో కూర్చోబెట్టి టేబుల్ మీద భోజనం పెట్టాలంట. వాళ్ళకి ఎన్ని పనులు, నువ్వు బయటికి వెళ్ళిపోతావు. ఇంటిని శుభ్రం చేసుకోవటం, పిల్లల ఆలనా పాలన చూసుకోవటం, వాళ్ళని రెడీ చేయటం, వాళ్ళకి తలతో కొట్టడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, ఎన్ని పనులు. స్త్రీ సహనమూర్తి. మనం బయటికి వెళ్ళినా ఇంటిని అదుపులో ఉంచుకొని ఇంటిని పాలించేటువంటి యువరాన్ని. కాబట్టి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఏది తింటారో అది తినిపించండి,
మీరు ఏది తొడుగుతారో అలానే నువ్వు ఎలా లగ్జరీగా ఉండాలనుకుంటున్నావో, నువ్వు ఎలా రాయల్టీ మెయింటైన్ చేయాలనుకుంటున్నావో నీ భార్యను కూడా అలానే చూసుకో అన్నారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. భార్య అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి అనుగ్రహం. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఒక విశ్వాసికి ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అనుగ్రహాలు ఏంటంటే ఉత్తమ ఇల్లాలు, మంచి భార్య, మంచి ఇల్లు, మంచి వాహనం, మంచి పురుగు. మంచి ఇల్లాలు ఉందనుకోండి, ప్రపంచం మొత్తం సమస్యలు ఉండొచ్చు, కానీ ఇంటికి రంగలే ప్రశాంతత, సుకూన్, ఆ ప్రశాంతత భార్యలో ఉంటుంది. ఈ ప్రపంచంలో అన్ని వస్తువులు ఉన్నాయి, కానీ అన్నిటికంటే విలువైనది, అన్నిటికంటే వాల్యుబుల్ అయినది, ఉత్తమమైనది ఉత్తమురాలైన ఇల్లాలు అన్నారు. సోదరులారా, కోట్లున్న ప్రశాంతత ఉండదు. పెద్ద పెద్ద కోటలున్న ప్రశాంతత ఉండదు. ومن آياته أن خلق لكم من أنفسكم أزواجا لتسكنوا إليها وجعل بينكم مودة ورحمة. సూరతుల్ రూమ్ 30వ సూర. ఆయన సూచనలలో ఒకటేమిటంటే ఆయన మీలో నుండే మీ భార్యను తీశాడు. ఎన్నో సంబంధాలు చూస్తుంటాం. అబ్బాయి మేము వరంగల్ వెళ్ళాము, మేము కరీంనగర్ వెళ్ళాము, మేము నిజామాబాద్ వెళ్ళాము, మొత్తం సెట్ అయింది, కానీ లాస్ట్ మూమెంట్ లో చెడిపోయింది అంటారు. ఎందుకు? నీ ఎముక కాదు, మొత్తం సెట్ అయిన తర్వాత కూడా ఆగింది అంటే అది నీ పార్ట్ కాదు. అనస్ రదియల్లాహు తఆలా నిర్వహిస్తున్నారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిషి యొక్క భార్యని అతడు ఎముకతో సృష్టించాడు. అది నీ ఎముక అయితే సెట్ అవుతుంది, ఆ ఎముక మనతో జీవితాంతం కలిసి ఉంటుంది. భార్యాభర్తలు ఏకశిరలు ఒక్కటే, ఎందుకంటే నీ భాగం ఆవిడ. ఎవరైనా నీ చేతిని నువ్వు కొట్టుకుంటావా? కొట్టుకున్నానంటే పిచ్చుడు అనరు. నీ భార్యను నువ్వు దండిస్తున్నావంటే కూడా అంతే. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, స్త్రీలో కొంచెం చిన్న పొరపాట్లు ఉండడం లేదు, ఎందుకంటే ప్రక్కటెముక వంకరగానే ఉంటుంది అన్నారు. దాన్ని సరిచేద్దాం అనుకున్నాను, టపక్కన ఎదిగిపోద్ది. ఆ ఎముకను అలానే డెకరేట్ చేయాలి. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు మీ భార్యలని సంతోషపరచండి. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ ఆయిషా రదియల్లాహు తఆలాతో పరుగు బంధం పెట్టేవాళ్ళు, ఒక్కోసారి కావాలని ఓడిపోయేవాళ్ళు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ భార్యకు ప్రేమతో గోరు ముద్దలు తినిపించినా పుణ్యమే. ఎప్పుడన్నా పెట్టావా? ఆ పెళ్ళైన రోజు పాపం కొత్తలో ఆ ఫస్ట్ రోజు ఏం పెడతాడో ఇక పోయిందాకా ఆ మొహంలో ముద్ద అనేది లేదు. ఇంక ప్రేమ ఎలా కలుగుతుంది అసలు? ఈరోజు ఈ బంధాలు బలహీనపడిపోవడానికి కారణం అదే. వీడికి ఫోన్ పిచ్చి, అన్నం తింటా కూడా ఫోనే చూస్తూ ఉంటాడు. అసలు ఏంది, ఎదురు భార్య ఉందా, పిల్లలు ఉన్నారా లేదా, ఫోన్ చూసుకోవడం నవ్వుకోవడం, ఆ ఫోన్ చూసుకోవడం ముక్కులో కూడా పెట్టుకుంటాడు. ఒక్కోసారి ఫోన్ చూస్తా, ఫోన్ పిచ్చి కాపరాలు కూడా పోతున్నాయి ఈ ఫోన్తోనే. కాబట్టి ఫోన్ తీసేసేయండి, తినేటప్పుడు ప్రశాంతంగా తినండి, బిస్మిల్లా అని చెప్పి తినండి, అందులో బరకత్ ఉంటుంది. శైతాన్ని కూడా వెళ్ళిపోతుంది. ఎవరైనా వీడు బిస్మిల్లా అన్నాడు, ఇందులో మనకు భాగం లేదు అని చెప్పేసి నువ్వు ఫోన్ చూస్తావంటే నీ బరకత్ మొత్తం వాళ్ళు లాగేసుకుంటారు, అంతే, కల్లాస్ అయిపోయింది. అందుకని జబ్బులు, బీపీలు, షుగర్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎన్ని సమస్యలు. కనీసం తినేటప్పుడు కూడా బిస్మిల్లా అని తిన్నాము, ఫోన్ చూస్తా తింటాం, అంతేగా సోదరులారా. అందుకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీ భార్యని ప్రేమతో ఆదరించండి, దగ్గర తీయండి, వారిని కొట్టకండి, దాసీలను అసలు కొట్టకండి అన్నారు. సోదరులారా, ఇక దాని తర్వాత నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, భార్యకు స్వర్గమైన నరకమైన భర్తే. అంటే భర్తను ఇబ్బంది పెట్టి, భర్తను ఏడ్పించి, భర్త మాటకు ఎదురు తిరిగి భర్తను ఇబ్బంది పెడితే ఆ స్త్రీ నరకవాసి అన్నారు. ఏ స్త్రీ అయితే భర్త చెప్పినట్టు వింటుందో, ఏ స్త్రీ అయితే భర్తను ప్రసన్నం చేస్తుందో, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎప్పుడైతే భర్త భార్య వైపు చూస్తాడో, ఆ భర్తను భార్య సంతోష పెడితే ఆ భార్య స్వర్గవాసి అన్నారు. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఈ ప్రపంచంలో అల్లాహ్ ముందు తప్ప ఎవరి ముందు సజ్దా చేసే అనుమతి లేదు. ఒకవేళ సజ్దా చేసే అనుమతే కనుక ఉంటే అది భార్య తన భర్తకు చేయమని ఆదేశించి ఉండేవాడిని అన్నారు. అల్లాహు అక్బర్ కబీరా. సజ్దా సకల లోకాల పాల్గొడినటువంటి అల్లాహ్ ముందే చేయవలసినటువంటి సజ్దాని ఒకవేళ అనుమతి ఉంటే భార్య తన భర్తకు చేయమని. ఎందుకు? నీ కోసం బయటకు వెళుతున్నాడు,
వాడు టాపీ మేస్త్రి కావచ్చు, కార్పెంటర్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, డ్రైవర్ కావచ్చు, లేకపోతే వ్యాపారస్తుడు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తుడు కావచ్చు. నా భార్యకి బంగారం కొనాలి, నా భార్యని బాగా చూసుకోవాలి, పిల్లల్ని మంచిగా చదివించాలి, మంచి ఇల్లు కట్టుకోవాలి. ఈ పయ్యనంలో మళ్ళీ తిరిగి వస్తాడో రాడో? నీ కోసం ప్రాణాలు పణంగా పెట్టి బయటకు వెళ్తున్నాడు కాబట్టి నీ భర్త విధేయతలోనే నీకు సాఫల్యం ఉంది. నబీ సల్లల్లాహు అలైహి వారు చెప్పారు, ఒకవేళ నీ భర్త బయట నుంచి గాయాల కడుగుతో చీము నెత్తురు కారుకుంటూ వస్తే భార్య తన నాలుకతో ఆ గాయాన్ని శుభ్రం చేసినా సరే సంపూర్ణంగా విధేయత చూపనట్టే. అల్లాహు అక్బర్. భార్యాభర్తల అనుబంధం అంత దృఢమైనది. భార్యాభర్తలు ఇద్దరు సమానులే సోదరులారా. 2 చక్రాల వాహనం లాంటి వాళ్ళు. ఏ చక్రం విరిగిపోయినా, ఏ చక్రం పాడైపోయినా బండి నడవదు. కాబట్టి భార్యాభర్తల అనుబంధం గురించి ఎన్ని హదీసులు, ఎన్ని నీతి సూత్రాలను నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే మధురమైనటువంటి క్షణాలు ఏంటంటే భార్యతో గడిపినటువంటి క్షణాలు అన్నారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఊరుకున్నటువంటి సమయంలో మీరు మీ భార్య బిడ్డలతో ఇంట్లో గడపండి. ఏ బజాట్లోనో, ఏ సినిమా థియేటర్లోనో, ఏ పార్కుల్లోనో, ఏ రోడ్ల మీదో, ఎవరి మీదో ఎక్కడో కాదు, కానీ ఖాళీ సమయంలో మీ భార్య బిడ్డలతో గడపండి. సోదరులారా, ఖురాన్ గ్రంథాన్ని అర్థంతో చదవండి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి లైఫ్ హిస్టరీని చదవండి. తద్వారా ధర్మం ఏంటి, ఒక విశ్వాసికి ఈ లోకంలోని ఏ విధంగా బ్రతకాలి, భార్యాభర్తల హక్కులు, తల్లిదండ్రుల హక్కులు, అత్తమామ హక్కులు మొత్తం కూడా అల్హమ్దులిల్లాహ్ తెలుస్తాయి. నేను అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సమాజంలో సున్నత్ ప్రకారం వివాహాలు జరిపించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. కట్న కానుకల జాడ్యం నుండి అల్లాహ్ తఆలా మన సమాజాన్ని కాపాడుగాక. దురాచారాల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన సమాజాన్ని కాపాడుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ దైవధర్మమైన ఇస్లాంపై స్థిరంగా ఉండి కలిమాతోనే ఈ లోకాన్ని ముగించుకొని జీవించి వెళ్లే భాగ్యాన్ని ప్రసాదించుగాక. నరకం నుండి కాపాడుగాక. స్వర్గంలో ప్రవేశించి అల్లాహ్ను సందర్శించుకునే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.